వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు బిడ్డ పోటీ చేయనున్నారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్నారు. బౌండరీ కమిషన్ సూచనతో నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలక్టోరల్ కాల్క్యులస్ సర్వే ప్రకారం లేబర్ పార్టీ 68% గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్ ఎన్నికల మీద ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఉదయ్ నాగరాజు అంచెలంచాలుగా ఎదిగారు. అతని తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్లోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్లో అడ్మినిస్ట్రేటివ్ సైన్స్లో పీజీ చేశారు. భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ముందుగానే పసిగట్టి అప్పట్లోనే ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్కు మంచి పట్టు ఉంది. స్కూల్ గవర్నర్గా, వాలంటీర్గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన పట్టు సాధించారు. దాదాపు అన్ని సర్వే సంస్థల ప్రకారం ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించి ప్రభుత్వం నెలకొల్పనుందని తెలుస్తోంది. గత కొన్ని ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నెల జరిగిన కౌన్సిలర్, రాష్ట్ర మేయర్ ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో తెలుగు ముద్దు బిడ్డ ఉదయ్ నాగరాజు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.